నమస్కారం, వెల్కమ్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు చాలా స్పెషల్ మోతిచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక్కసారి నోట్లో పెట్టుకున్నారంటే ఇది మీరే అంటారు వారెవ్వా సూపర్ లడ్డు అని. సో రుచికి రుచి అలా ఉంటుంది, అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది మీరు ఈ టిప్స్తో కనుక చేసినట్లయితే. మోతిచూర్ లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల శనగపప్పుని ఇలా బౌల్లో తీసుకుని ముందుగా నీటితో కడుక్కోవాలి. నీటితో క్లీన్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత చూడండి, పప్పు హాఫ్ ఆఫ్ ద బౌల్ ఉన్నది పై వరకు వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం తీసేసేసి ఈ శనగపప్పుని అంతా సపరేట్గా వేరే బౌల్లో తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ వాటర్ అంతా సపరేట్ చేయడానికి ఇలా జల్లెడలాగా ఉన్న గిన్నెలో మనం పప్పును వేసుకున్నట్టయితే ఆ వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుకున్నట్టయితే ఇంకా ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా అదంతా ఫిల్టర్ అయిపోతుంది. ఈ విధంగా పప్పుని పక్కన పెట్టుకోండి ఒక 5 to 10 minutes. చూడండి, ఈ పప్పు 5 to 10 minutes అయ్యేసరికి ఇంకొంచెం లిటిల్ బిట్ వాటర్ ఉంది, అది కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిని కొంచెం పప్పుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. సో మన క్వాంటిటీని బట్టి కొంచెం పప్పు ఉందనుకోండి ఒకసారి సరిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ పప్పు ఉంది కాబట్టి 2 నుంచి 3 సార్లుగా కొంచెంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పప్పు అనేది ఈ విధంగా ఉండాలి, బరకగా ఉండాలి. మరీ మెత్తటి సాఫ్ట్ పేస్ట్, నీళ్ళు అనేది వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, జస్ట్ లిటిల్ బిట్ అంతే. స్వీట్ ఐటమ్ కదా, సో సాల్ట్ అనేది ఎక్కువగా వేయకూడదు. సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసేసుకున్న తర్వాత దీన్ని చిన్న బాల్స్ లాగా అలా చేసుకుని చిన్న ముద్దగా చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే ముందుగా ఒక కళాయిలో ఆయిల్ పోసి వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న ముద్దల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కొంచెంగా యాడ్ చేసేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే మీరు గరిటతో తిప్పొద్దు. తిప్పినట్టయితే మొత్తం పేస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా. కొంచెం ఫ్రై అయ్యేసరికి గట్టి పడుతుంది. అప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది మరీ గోల్డ్ కలర్ అలా వచ్చే వరకు మనమేమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా ఫ్రై చేయండి అంతే. ఎందుకంటే మరీ హార్డ్గా ఫ్రై చేశారనుకోండి, మోతిచూర్ లడ్డు అనేది జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకని ఓవర్గా డీప్ ఫ్రై చేయకండి. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు వెంటనే తీసేసేయండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటిని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గ్రైండర్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ అనేది కూడా కొంచెం బరకగా ఉన్నట్టుగా పౌడర్ చేసుకోండి, ఫైన్ పౌడర్లా కాకుండా. అలాగే ఒక 7 యాలకులను కూడా దీంట్లోనే మిక్సీలోనే పౌడర్ చేసేటప్పుడు వేసేసుకుని పౌడర్ చేసుకోండి. లేదంటే ఒక 1 స్పూన్ షుగర్ వేసుకుని చిన్న మిక్సీ జార్లో కనుక వేసినట్టయితే మొత్తం ఫైన్ పౌడర్ లాగా వస్తుంది యాలకులు. ఇలా చేసినట్లయితే కొంచెం ఆ యాలకుల తొక్కులు అక్కడక్కడ ఉంటాయి, పెద్ద మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి. అలాగే నెక్స్ట్ మనం పంచదార పాకం అనేది పట్టుకోవాలి. 1 కప్పు పచ్చెనపప్పుకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. సో మనం ఇక్కడ 2 కప్పుల పచ్చెనపప్పు వేసుకున్నాం కాబట్టి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుని పాకం వచ్చే వరకు కూడా మరగపెట్టుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి స్లోగా ఇలా తిక్కుగా పాకం వస్తూ ఉంటుంది. మనం పౌడర్ చేసుకున్న అది కూడా చూడండి ఇలా బరకగా ఉండాలన్నమాట. ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ మనం తీసుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేరొక ప్యాన్ మీద ఒక 1 స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేసుకోండి.
ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. లేదా 2 ఒకేసారి వేసినట్లయితే కిస్మిస్ టైం అనేది తక్కువ తీసుకుంటాయి ఫ్రై అవ్వడానికి. సో 2 ఒకసారి వేస్తే ఏమవుతుందంటే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ పాకంలో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది నేతితో చేసినట్లయితే మోతిచూర్ లడ్డు. జస్ట్ 2 స్పూన్స్ చాలు, ఎక్కువ అవసరంలా. ఈ పాకం అనేది ఇలా పట్టుకుంటే బంకగా అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాకం వస్తే చాలు. మరీ తీగ పాకం, గట్టి పాకం లాగా అవసరం లేదు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇలా వచ్చాయి. ఇప్పుడు కరెక్ట్గా పాకం వచ్చేసింది కాబట్టి ఈ పౌడర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసే విధంగా ఎక్కడ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. ఈ విధంగా మొత్తం పౌడర్ అంతా కూడా వేసేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఈ పాకం ప్రిపరేషన్కి లో ఫ్లేమ్లో కనుక మనం చేసినట్లయితే పాకం అనే పంచదార పాకానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అలాగే ఇది వేసిన తర్వాత కూడా ఉడకడానికి, ఈ లడ్డు ప్రిపరేషన్కి పాకంలో ఉడకడానికి కూడా ఒక 5 to 10 మినిట్స్ టైం పట్టింది నాకైతే. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి, హై ఫ్లేమ్ వద్దు. చక్కగా సాఫ్ట్గా జ్యూస్ అంతా కూడా పట్టి దీనికి పౌడర్కి చక్కగా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట లడ్డు. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే త్వరగా చిక్కబడిపోతుంది, కానీ ఆ సాఫ్ట్నెస్ అనేది మీకు మిస్ అయిపోతుంది. మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి, లడ్డు చాలా జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగానే చేసుకోండి, హై ఫ్లేమ్లో చేయొద్దు. ఈ విధంగా తిక్కుగా అయ్యే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చినట్లయితే కనుక మనకి అది కరెక్ట్గా లడ్డూకి సరిపడా కరెక్ట్గా ప్రిపరేషన్ అయినట్టు. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, దానిలో సగం వరకు దీంట్లో యాడ్ చేసుకోండి. మిగిలిన సగం అనేది మనం లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడు గార్నిష్ కోసం ఉంచుకోండి. ఈ విధంగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్సర్ అంతా కలిసే విధంగా చక్కగా తిప్పేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా దగ్గరకు వచ్చిన కన్సిస్టెన్సీ అనేది లడ్డు కరెక్ట్గా చుట్టినా మనకి ఒక బాల్ లాగా ఫామ్ అయ్యే విధంగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చల్లారిన తర్వాత లడ్డూ చేసుకుంటాము, వేడివేడిగా ఉన్నప్పుడు మనం చేయడం పాసిబిలిటీ అవ్వదు కదా. సో చల్లారినాక చేసుకోవాలి కాబట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టకుండా ఉన్నట్టయితే పైదంతా బిరిసెక్కి ఆరిపోయి ఫ్యాన్ గాలి కానీ అలా పెట్టినప్పుడు బిరిసెక్కిద్ది అనమాట. అలా సాఫ్ట్గా ఉండడం, జ్యూసీగా ఉండడం కోసం మూత పెట్టే ఉంచాలి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలు లైట్ వేడి ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. చూడండి, బాగా వేడిగానే ఉంది, ఇంకా కొంచెం చేయి కాలుతుంది. కానీ ఆ టైంలోనే మనం చేసినట్టయితే లడ్డు అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. మొత్తం అంతా ఆరిపోయిన తర్వాతే పొడిగా ఉంటుందన్నమాట. సో లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డు ఎంత బాగా చక్కగా అలా ప్రెస్ చేస్తూ ఉంటే స్లోగా లోపల నుంచి ఆ జ్యూస్ వచ్చి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. చూడండి, ఆ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది. ఫస్ట్ పొడిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కింద మీరు చూసినట్లయితే. ఆ లడ్డు చేసే కొద్దీ ఏమవుతుందంటే ఆ జ్యూసీగా బయటకు వచ్చి చక్కగా నీట్గా రౌండ్ షేప్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క లడ్డూకి జీడిపప్పు కిస్మిస్ అలా తీసుకుంటూ మొత్తం అన్ని లడ్డూలు కూడా ఈ విధంగా చుట్టేసేసుకోండి. మనం యాలికలు, శనగపప్పు పకోడీ లాగా చేసుకున్నాం కదా, వాటితో పాటు వేసాం కాబట్టి అక్కడక్కడ కొంచెం తొక్కులు ఉన్నాయి. మీరు చిన్న మిక్సీ జార్లో షుగర్తో కనుక చేసేసుకున్నట్టయితే అసలు ఆ తొక్కులు కూడా కనిపించవు, మొత్తం పౌడర్ లాగా అయిపోతాయి అన్నమాట. మనం కొన్ని జీడిపప్పు కిస్మిస్ ఉంచుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని మొత్తం అన్ని లడ్డూస్ లాగా ఈ విధంగా చేసేసుకోండి. సో చూసారు కదా, జ్యూసీగా ఉండే మోతిచూర్ లడ్డు సూపర్గా ఉంది కదా. మనం ఎటువంటి కలర్ కూడా ఇక్కడ యాడ్ చేయలేదు, ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి. మీరు కనుక కలర్ కనుక యాడ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే
కుంకుమ పువ్వుని నానబెట్టి నీళ్ళల్లో ఆ డ్రాప్స్ వేసుకోండి, అప్పుడు ఇంకా మంచి కలర్ వస్తుంది. సో నేనైతే ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ అవాయిడ్ చేశాను. సో నచ్చింది కదా, చాలా జ్యూసీ, నోట్లో పెడితేనే కరిగిపోయేటట్టుగా ఉన్నాయి. మీరు ఇంతకుముందు చాలా మోతీచూర్ లడ్డూలు తిని ఉంటారు, కానీ ఈ టైప్ మోతీచూర్ లడ్డు ఖచ్చితంగా మీరు తినాల్సింది. తిని నాకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.